అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంతపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్లో ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సూచనల మేరకు ఈరోజు మా ప్రభుత్వం ఇచ్చే మెటీరియల్స్ ఈరోజు సప్లై చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అంటే మా గవర్నమెంట్ ఏదైతే మెటీరియల్స్ అంటే లైక్ షూస్ అయితే ఏమి, అలాగే స్కూల్ యూనిఫామ్స్ అయితే ఏమి, హాస్టల్లో ఉండే విద్యార్థులకు నైట్ డ్రెస్సులు అయితే ఏమి, అలాగే స్పోర్ట్స్ షూ అయితే ఏమి, అలాగే స్టీల్ ప్లేట్లు అయితే ఏమి, బెడ్షీట్లు అయితే ఏమి, ఈరోజు ఇవన్నీ ఒక కిట్ కింద ఈరోజు మా ప్రభుత్వం సప్లై చేసి విద్యార్థులకి పంచడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యాశాఖ అనేది నిర్వీర్యం అయిపోయింది. అలాంటి నిర్వీర్యం అయిపోయిన శాఖని మా యువ నాయకుడు, భవిష్యత్తు నాయకుడు చేతిలోకి తీసుకొని 2 ఏళ్ల కాలంలోనే, అంటే గవర్నమెంట్ స్కూల్స్ మూసేస్తారు అనే స్టేజ్ నుంచి ఈరోజు కేవలం 2 ఏళ్ల కాలంలోనే గవర్నమెంట్ స్కూల్స్లో డిమాండ్ పెరిగే విధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కృషి చేశారు. అంటే ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు పెట్టి ఇస్తే, మా అనుభవజ్ఞుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల కాలంలోనే ఒక గాడిబడికి తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఒకటో తేదీ జీతం పడతా ఉంది. అలాగే ప్రతి ఒక్క వృద్ధునికి వృద్ధాప్య పింఛను ఒకటో తేదీ ఇస్తున్నాం. అలాగే ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ ఇబ్బంది పడుకోకుండా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కానీ ఒకటో తేదీ పెన్షన్ ఇస్తున్నాం. అంటే ఇవన్నీ కేవలం 2 ఏళ్ల కాలంలోనే. అంటే గత ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు వచ్చేదో తెలియదు, పెన్షన్లు ఎప్పుడు వచ్చేటో తెలియదు, వేల కోట్ల రూపాయలు అప్పులు పెట్టి విద్యాశాఖలో పోతే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి, అలాగే ముఖ్యమంత్రి గారు తనయుడు, భవిష్యత్ నాయకుడు, కాబోయే రథసారథి ఒక నారా లోకేష్ గారు ఈరోజు ఒక గాడిపైకి తీసుకొచ్చి ఈరోజు విద్యాశాఖకినే దేశంలోనే వన్నె తెచ్చే విధంగా ఈరోజు విద్యాశాఖను చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సంస్కరణలు చేశారు విద్యాశాఖలో. ముఖ్యంగా గతంలో ఇంటర్మీడియట్ వాళ్ళకి మిడ్ డే మీల్స్ ఉండేది కాదు. మా యువ నాయకుడు ఛార్జ్ తీసుకుంటాను విద్యాశాఖ మంత్రిగా. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కానీ ఈరోజు మిడ్ డే మీల్స్ పెట్టారు. అలాగే గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు, పిల్లలు బాగుండాలా, బాగా చదువుకోవాలని చెప్పేసి దొడ్డు బియ్యం నుంచి ఈరోజు సన్న బియ్యం ఇచ్చి ఈరోజు క్వాలిటీ ఫుడ్ పెట్టే విధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కృషి చేశారు. ఇవే కాకుండా ఇంకా మీకు తెలుసు తల్లికి వందనం. లాస్ట్ ఇయర్ దాదాపు 63 లక్షల మంది పిల్లలకి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. అలాగే ఈరోజు ఈ నెల 22వ తేదీ మళ్ళా 64 లక్షల మంది పిల్లలకి దాదాపు 10,000 కోట్లకు పైగా తల్లికి వందనం ఈ నెల 22వ తేదీ ఇస్తున్నామని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే గత ప్రభుత్వంలో నాణ్యత ఉండేది కాదు. బ్యాగులు అయితే ఏమి, దాని మీద ఒక తుగ్లక్ ఫోటో ఉండేది. పిల్లలు ఆ ఫోటో చూస్తూనే ఇబ్బంది పడేవాళ్ళు. స్కూల్ బుక్స్లో కానీ పేపర్ ఓపెన్ చేస్తేనే తుగ్లక్ ఫోటో కనపడేది. కానీ ఈరోజు మా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఏ ఫోటో లేకోకుండా, అలాగే బుక్స్లో పెట్టాల్సి వస్తే సర్వేపల్లి రాధాకృష్ణ, అలాగే పెద్ద ఈ ఎవరైతే ఉన్నారో విద్యకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్ద వాళ్ళ ఫోటోలు మాత్రమే ముద్రించడం జరిగింది. అలా కాకుండా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి లాస్ట్కి పిల్లలు బెల్ట్ల మీద కానీ ఫోటోలు పెట్టించుకుంటే, అంటే ఫోటోలు పిచ్చి. అదొక గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన అంతా తుగ్లక్ పరిపాలన కాబట్టి మొత్తం ఎవరు చూసినా తుగ్లక్ మామయ్య అనే పరిస్థితి. కానీ ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎవరికి అంటే ఇబ్బంది లేకోకుండా, అంటే గత ప్రభుత్వంలో 100 రూపాయలు కొంటే 150 రూపాయలు బిల్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు
ఆ 100 రూపాయలది 90 రూపాయలకే కొని నాణ్యతగా మీరు చూశారు. స్కూల్ బుక్స్ అయితేమి, బ్యాగ్స్ అయితేమి, పిల్లల యూనిఫామ్స్ అయితేమి, అలాగే షూస్ అయితేమి, ఇవన్నీ నాణ్యతగా అంటే కనీసం 2-3 ఏండ్లు వేసుకునే వచ్చే విధంగా నాణ్యతమైన మెటీరియల్ ఈరోజు మా విద్యాశాఖ మంత్రి గారు సప్లై చేస్తున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు ఈరోజు విద్యాశాఖలో. మా అనంతపూర్ అర్బన్లో మున్సిపాలిటీలో గత 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి స్కూల్ సపరేట్గా అవ్వలేదు. అడిగిన వెంటనే 6 స్కూల్స్ అప్గ్రేడ్ చేశారు. అంటే 7th క్లాస్ నుంచి 10th క్లాస్కి అప్గ్రేడ్ చేసి దాదాపు 90 పోస్టులు ఓన్లీ అనంతపూర్ మున్సిపాలిటీలోనే ఇచ్చిన ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారిని తెలియజేస్తూ మరొక్కసారి మా విద్యార్థుల తరఫున మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తాను.